నమస్కారం. ఈరోజు మనం ప్రాచీన భారతీయ కథల సంపదైన పంచతంత్రంలోకి ప్రయాణిద్దాం. అందులోంచి ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం. అసలు పంచతంత్రమంటేనే కథల రూపంలో వివేకాన్ని అందించే ఒక గొప్ప గ్రంథం కదా. సరే, ఈ కథలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా కథల ద్వారా వివేకాన్ని ఎలా నేర్చుకోవచ్చో చూస్తాం. ఆ తర్వాత నలుగురు స్నేహితుల ప్రయాణం ఎలా మొదలైంది, వాళ్లకి అడవిలో ఏమెదురైంది, వాళ్ల పాండిత్యం ఎలా వాళ్లకే చేటు తెచ్చింది, చివరికి ఆ సింహమేమైంది, ఆరీ కథ మనకు ఏ పాఠం నేర్పుతుంది, ఇవన్నీ చూద్దాం. అసలు ఈ పంచతంత్రం ఎందుకు రాశారు? విష్ణుశర్మ అనే ఒక మహర్షి దీన్ని రచించారు. ఆయన ఉద్దేశం చాలా గొప్పది. అదేంటంటే, తెలివి తక్కువగా ఉన్న కొందరు రాజకుమారులకి లెక్చర్లిచ్చి విసిగించడం కన్నా ఇలాంటి చిన్న చిన్న కథలు చెప్పి వాళ్లకి తెలియకుండానే మంచి ప్రవర్తన ఎలా ఉండాలో నేర్పించడం. విష్ణుశర్మ బోధనలన్నింటికీ మూలం ఈ నీతిశాస్త్రమే. నీతిశాస్త్రమంటే కేవలం పుస్తకాల్లో చదివేది కాదు. తెలివైన ప్రవర్తన, మంచి పాలన, మనకు రోజువారీ జీవితంలో ఉపయోగపడే జ్ఞానం, వీటన్నింటినీ ఆచరణలో ఎలా పెట్టాలో చెప్పేదే నీతిశాస్త్రం. మనం ఇప్పుడు చెప్పుకోబోయే కథ మొత్తానికి సారాంశమే ఈ ఒక్క శ్లోకంలోనే ఉందన్నమాట. ఏంటది? ఎంత చదువుకున్నా లోకజ్ఞానం లేకపోతే ప్రమాదం. దానికి ఉదాహరణే లోకజ్ఞానం లేని ఆ పండితులు. వాళ్లు సింహానికి ప్రాణం పోసి చివరికి దాని చేతిలోనే చనిపోయారు. ఇక కథలోకి వస్తే, ఈ కథలో మనకు నలుగురు ప్రధాన పాత్రలు కనిపిస్తారు. వాళ్లు నలుగురు బ్రాహ్మణ స్నేహితులు. తమకున్న జ్ఞానంతో, పాండిత్యంతో రాజుల దగ్గరికి వెళ్లి వాళ్లని మెప్పించి బాగా డబ్బు సంపాదించాలని ఒక ప్రయాణం మొదలుపెట్టారు. అయితే ఈ నలుగురు స్నేహితుల మధ్య ఒక పెద్ద తేడా ఉంది. అందులో ముగ్గురేమో శాస్త్రాలన్నీ చదివేసిన గొప్ప పండితులు, కాని వాళ్లకి కామన్ సెన్స్ అంటే లోకజ్ఞానం అస్సలు లేదు. ఇక నాలుగో స్నేహితుడున్నాడు. అతనికి ఈ శాస్త్రాలేవీ రావు, కాని మంచి లోకజ్ఞానం, సమయస్ఫూర్తి ఉన్నాయి. వాళ్ళు అలా ప్రయాణిస్తూ ఒక దట్టమైన అడవిగుండా వెళ్తున్నారు. అప్పుడే వాళ్లకి దారిలో నేలమీద చెల్లాచెదురుగా పడి ఉన్న కొన్ని ఎముకలు కనిపించాయి. అవి ఒక జంతువు యొక్క ఎముకలు. ఇక్కడే అసలు కథ మొదలైంది. తమకున్న జ్ఞానంతో ఆ పండితులు వెంటనే ఆ ఎముకల్ని చూసి గుర్తుపట్టారు. అవి ఒక సింహం ఎముకలని తేల్చేశారు. అయితే వాళ్లు దాన్ని ఒక హెచ్చరికలా చూడలేదు. బదులుగా తమ పాండిత్యాన్ని, తమకున్న శక్తుల్ని పరీక్షించుకోవడానికిదొక మంచి అవకాశమని అనుకున్నారు. వెంటనే వాళ్ల మధ్య ఒక పెద్ద వాదన మొదలైంది. ఆ ముగ్గురు పండితులు, మనం ఈ సింహాన్ని బతికిద్దాం, మన పాండిత్యం ఎంత గొప్పదో నిరూపిద్దాం అని ఉత్సాహపడ్డారు. కాని లోకజ్ఞానమున్న నాలుగో స్నేహితుడు అది విని ఒక్కసారిగా భయపడిపోయాడు. అప్పుడు ఆ నాలుగో స్నేహితుడు, అయ్యో మిత్రుల్లారా, ఆపండి, దేవుడి దయచేసి ఆ పని చేయకండి, ఆలోచించండి. ఒకవేళ మనం ఈ సింహానికి ప్రాణం పోస్తే అది బతికి మనల్నే చంపేస్తుంది కదా అని వాళ్ళనాపడానికి ప్రయత్నించాడు. కాని ఆ ముగ్గురు అతని మాటలు అస్సలు వినలేదు. పైగా ఎగతాళి చేశారు. ఇంత గొప్ప విద్య నేర్చుకుని దాన్ని పరీక్షించకుండా వృధా చేస్తామా అన్నారు. అప్పుడు ఆ తెలివైన స్నేహితుడు, సరే మీ ఇష్టం, కాని ఒక్క నిమిషం ఆగండి, నేను దగ్గరలో ఉన్న చెట్టు ఎక్కేస్తాను అని చెప్పి తనను తాను కాపాడుకోవడానికి సిద్ధమయ్యాడు. సరే, ఇక ఆ స్నేహితుడు చెట్టెక్కేశాడు. కింద ఈ ముగ్గురు పండితులు జరగబోయే విపత్తు గురించి ఏమాత్రం ఆలోచించకుండా తమ పని మొదలుపెట్టారు. అదొక సైన్స్ ఎక్స్పెరిమెంట్ లాగా ఎంతో పద్ధతిగా ఆ సింహాన్ని బతికించే ప్రయత్నం చేశారు. చూడండి, వాళ్ళు ఎంత పద్ధతిగా చేస్తున్నారో. మొదటి పండితుడు మంత్రాలతో ఆ ఎముకలన్నింటినీ ఒకచోట చేర్చి అస్థిపంజరాన్ని తయారుచేశాడు. తర్వాత రెండో పండితుడు దానికి మాంసం, రక్తం, చర్మం సృష్టించాడు. ఇక చివరిగా మూడో పండితుడు ఆ నిర్జీవ శరీరంలోకి ప్రాణాన్ని ప్రవేశపెట్టడానికి సిద్ధమయ్యాడు. మూడో పండితుడు ప్రాణం పోయగానే అంతే, ఆ సింహం ఒక్కసారిగా బతికిలేచింది. కళ్ళు తెర్చి చూసింది. తన ముందున్న ఆ ముగ్గురిమీద దాడిచేసి వాళ్లనక్కడికక్కడే చంపేసింది. వాళ్ల తొందరపాటు చర్య వాళ్ల ప్రాణాలనే తీసింది. చూశారా? ఈ కథ పంచతంత్రంలోని 5వ పుస్తకం నుంచి తీసుకున్నారు. ఆ పుస్తకం పేరే ఆలోచించకుండా చేసే పని. అంటే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఆ పేర్లోనే ఉంది. సో ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, వివేకం లేని చదువు చాలా ప్రమాదకరం.
ఏ పని చేసే ముందైనా దానివల్ల వచ్చే ఫలితాల గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. నిజమైన తెలివి అంటే పుస్తకాలలోని జ్ఞానం కాదు, దాన్ని ఆచరణలో పెట్టే లోకజ్ఞానమే. పంచతంత్రంలో చెప్పిన మరో అద్భుతమైన వాక్యమిది. ఆలోచించకుండా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళా తర్వాత ఖచ్చితంగా బాధపడతారు. ఆ ముగ్గురు పండితుల విషయంలో ఇదే జరిగింది. ఈ కథ విన్న తర్వాత మనందరి మదిలో ఒక ప్రశ్న మెదలాలి. మనమెంతో కష్టపడి సంపాదించుకున్న జ్ఞానం మనకు వరంలా కాకుండా శాపంగా ఎప్పుడు మారుతుంది? ఒక్కసారి ఆలోచించండి.